ఇప్పుడు అల్లు అర్జున్ నిజంగా పర్మిషన్ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ఏదో మీకు పర్మిషన్ లేదు అని అంటారు, పోలీసులు అంటారు కదా. ఒకవేళ అతని ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అతని ఇంటి దగ్గరకే పోలీసులు వచ్చేసి నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఎప్పుడు బయటకు వెళ్తాడో ఆయనకి ఏ మూడు వస్తుందో మాకేట తెలుస్తుంది. భలే మాట్లాడతారు. ఆయన ఎన్నడు తింటాడో మాకేట తెలుస్తుంది. ఏ ఇంటికి ఈశ్వర్ గారు మాకేం పర్లేదు. ఒకటి ఏపీకి తెలంగాణకు ముడిపెట్టదు. ఏపీలో ఆయన ఏదో చేశాడని చెప్పేసి ఇక్కడ ఆయన కక్ష సాధింపులేంది, మాకేం పని ఆయన. ఆయన అక్కడికిక్కడ మీరు ముడిపెట్టి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. ఆడ ఆయన ఏదో చేశాడంటే మాకేం సంబంధం అండి. ఆయన ఇక్కడ అట్లా చేసేదంటే మేము రిలాక్సేషన్స్ ఇయ్యము, ఆ స్టేట్ కి ఈ స్టేట్ కి ఎలాంటి సంబంధం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంబంధించిన పుష్ప 2 విషయం అనేది ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ సంబంధించిన విషయం. ఇక్కడ తెలంగాణ ఆమె ఒక రేవతి అనే చచ్చిపోయింది కాబట్టి ఇక్కడ మానవతా దృక్పథానికి సంబంధించిన విషయం తప్ప అక్కడ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు ముడిపెట్టే అంశమే లేదు. అక్కడ ఫ్యాన్స్ గానీ ఇక్కడ ఫ్యాన్స్ గానీ ఎవరు హర్ట్ కావద్దు. రైట్ ఇక్కడ ఒక్క సెకండ్ సార్, ఎప్పుడు వస్తారో అల్లు అర్జున్ ఎలా తెలుస్తుంది అని అన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు క్లియర్ గా రాశారు సార్ 4వ తారీఖున వస్తున్నారని. ఏ షో వస్తున్నారో కూడా రాశారు. వీఆర్ స్క్రీనింగ్ అదే మొత్తం ద హీరో హీరోయిన్ విఐపీస్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ది ఫిల్మ్ ఆర్ కమింగ్ టు సీ ద మూవీ 4వ తారీఖు 4/12. పైగా వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీస్ పుష్ప 2 స్టార్ కాస్ట్ అల్లు అర్జున్, రష్మిక మందన అండ్ అదర్ స్టార్స్ 04/12/2024 at 9:30 PM. క్లియర్ గా రాశారు. 9:30 గంటలు. అది మీరు అప్లికేషన్ పెట్టుకునండి. ఇప్పుడు కాదండి, వాళ్ళు వస్తున్నారు. మిమ్మల్ని మీ ఇంటికి వచ్చాను అన్న, నాకు ₹1,00,000 కావాలి, మీ ఇంటికి వచ్చాను. నేను డైరెక్ట్ మీకు చెప్పిన కదా అని వస్తే మీరు నాకు ఇస్తా అని చెప్పారా? చెప్పలేదే. పర్మిషన్ ఇవ్వలేదే. పెట్టుకుంటాము. అసలు అనుమతి ఉందా లేదా? అనుమతి లేదనే కదా. లేదన్నప్పుడు ఆయన అక్కడ వరకు రావడం వరకు ఎందుకు ఆలస్యం చేశారు? ఆయన రావచ్చు, చూడొచ్చు, సినిమా చూడొచ్చు. ఆయన తీసుకెళ్లి మనం ఇంటి దగ్గరే అడ్డుకుంటాం కదా. అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి పంపించాల్సింది కదా. ఈశ్వర్ గారు ఆయనకంత మెచ్యూరిటీ ఉందనుకున్నాం, ఆ ప్రొడక్షన్ గ్రూప్ మెచ్యూరిటీ ఉందనుకున్నాం. సో వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకోని వాళ్ళు ఎట్లా రారన్న ఉద్దేశంతో మేము ఉన్నాం.